హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా సింపుల్ ప్రాసెస్‌లో క్యారెట్ రసమలై చేసేద్దామా? ఒక 3 క్యారెట్‌లని తీసుకొని వాటిని తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో ఒక పావు కప్పు దాకా పాలు, అరకప్పు వరకు షుగర్ వేసుకొని ఒక మెత్తని పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని హాఫ్ కప్ వరకు పంచదార, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మరగనివ్వాలి. అవి మరిగేంతలోపు ఇంకో పక్క స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని ఇందులో వేసి పావు కప్పు దాకా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇలా మనకి నచ్చిన షేప్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు చల్లారాక ఒక బౌల్లోకి ఆ పాలను తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ బాల్స్ని ఇందులో వేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తే క్యారెట్ రసమలై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.